వేంగి చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్ర. మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారని చెప్పాను? 30 మంది రాజులు ఉన్నారు. ఇదంతా కూడా అప్రాక్సిమేట్ అండి, ఎగ్జామ్లో అడగడు వేంగి చాళుక్య రాజులు ఎంతమంది అని అడగడు. ఎందుకని అంటే ఈ రాజుల్లో ఏమైపోయింది అంటే ఒకరితో ఒకరి అన్న కొడుకులు తమ్ముడు కొడుకులు ఒకరితో ఒకటి ఎప్పుడు ఫైట్ చేసుకుని 7 రోజులు ఒకడు రూల్ చేస్తాడు, 6 నెలలు ఒకటి రూల్ చేస్తాడు, ఒకడు అంటే ఇండైరెక్ట్గా దొంగిలించి కొన్ని రోజులు పరిపాలిస్తాడు. అంటే అఫీషియల్గా కాదు, ఇది అప్రాక్సిమేట్గా 30 మంది వేంగి చాళుక్య రాజులు పరిపాలించారు. దాదాపు 350 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. 624 నుంచి 1075 వరకు. వాళ్ళలో వేంగి చాళుక్య డైనాసిటీని ఫౌండర్ ఎవరు అంటే, స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధన. కుబ్జ విష్ణువర్ధన. కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి 624 నుంచి 642 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి. కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి 624 నుంచి 642 వరకు పరిపాలించిన వ్యక్తి. మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేటువంటిది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో ఆయన ఉన్నాడు అనేది ఉంటే సరిపోతుంది, కానీ మనకు అక్కరేటుగా అవసరం లేదు. కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి, కుబ్జ విష్ణువర్ధనుడు, కుబ్జ అంటే అర్థం ఏంటి అంటే గూని అని అర్థం. కొంచెం బెండై ఉండేటువంటి వాడు అతను. అతనికి గూని అనేటువంటిది ఉంది కాబట్టి అతడిని ఏమని పిలిచారు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. గూని విష్ణువ అంటే కొంచెం బెండై నడిచేటువంటి వాడు అతను, అందుకే అతన్ని కుబ్జ విష్ణువర్ధనుడు అని పిలవడం జరిగింది. ఈ గూని ఉంది కాబట్టి కుబ్జ విష్ణువర్ధనుడు అని పిలిచాం. ఇతనికి ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే, కుబ్జ విష్ణువర్ధన్ యొక్క టైటిల్స్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. మకర ధ్వజ, మకర ధ్వజ, విషమ సిద్ధి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అడిగేటువంటి క్వశ్చన్లు అండి రెండు కూడా. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క బిరుదులు మకర ధ్వజ, విషమ సిద్ధి. ఇంకా అంతగా ఇంపార్టెంట్ కానటువంటి ఇంకొక టైటిల్ కూడా ఉంటుంది, సర్వసిద్ధి. మకర ధ్వజుడు, విషమ సిద్ధి, సర్వసిద్ధి. మకర ధ్వజ, విషమ సిద్ధి, సర్వసిద్ధి అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తికి ఉన్నాయి. యాక్చువల్గా 616వ సంవత్సరంలో 616వ సంవత్సరంలో రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి కొల్లేటి యుద్ధంలో రణదుర్జయులు అనేటువంటి వాళ్ళని ఓడించి, రణదుర్జయుల రాజు అయినటువంటి పృథ్వీ మహారాజును ఓడించి ఈ కోస్టల్ ఏరియాకి మొత్తాన్ని తన యొక్క బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధన అనేటువంటి వ్యక్తికి అప్పగించడం జరిగింది. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి 2 శాసనాలు గుర్తుపెట్టుకోవాలి మనము. పులకేశి 2కు సంబంధించినటువంటి 2 శాసనాల్లో ఒకటి ఏంటి అంటే మార్టూరు శాసనం, ఒకటి మార్టూరు శాసనం, రెండోది ఏంటి అంటే ఐహోల్ శాసనం అనేటువంటిది. మార్టూరు శాసనం ఎవరు వేయించారు? మార్టూరు శాసనం ఎవరిది? రెండవ పులకేశిది, గుర్తుపెట్టుకోండి. మార్టూరు శాసనం కంపోజ్డ్ బై పులకేశి II. యాక్చువల్గా కోస్తా ప్రాంతంపై దాడి చేసినప్పుడు మార్టూరు అనేటువంటిది ఇక్కడే ఉంటుంది చూడండి, పర్చూరు దగ్గర ఉండేటువంటి మార్టూరు, ఆ మార్టూరు ఏరియాను కూడా ఓడించానని, అదేవిధంగా కోస్టల్ ఏరియా మొత్తాన్ని కూడా ఓడించానని
ఏ శాసనంలో చెప్పుకున్నాడు? మార్టూరు శాసనంలో చెప్పుకున్నాడు, ఐహోల్ శాసనంలో చెప్పుకున్నాడు. ఈ కోస్తా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అంటే ఆక్రమించుకొని కోస్తా ప్రాంతానికి తన యొక్క బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడిని తన యొక్క రిప్రజెంటేటివ్గా నియమించాను అని ఏ శాసనంలో చెప్పుకున్నాడు? మార్టూరు శాసనం, ఐహోల్ శాసనం. అర్థమవుతుందని నేను చెప్పింది. మార్టూరు శాసనం, ఐహోల్ శాసనంలో ఏమని చెప్పుకున్నాడు అంటే కోస్టల్ ఏరియా అనేటువంటి దానిని ఓడించి ఈ కోస్తా ప్రాంతానికి తన యొక్క రిప్రజెంటేటివ్గా తన యొక్క బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధన అనేటువంటి వ్యక్తిని, కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేశాను అని చెప్పుకున్నాడు. మార్టూరు శాసనం, ఐహోల్ శాసనం. మార్టూరు శాసనం, ఐహోల్ శాసనం. ఇంకొకటి కూడా రాసుకోండి, కొల్లేరు శాసనం అని కూడా ఇంకొకటి రాసుకోండి. కొల్లేరు ఇన్స్క్రిప్షన్. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, కొల్లేరు శాసనం ఎవరు వేయించారు అంటే ఏం చెప్పాలి? రెండవ పులకేసి. మార్టూరు శాసనం ఎవరు వేయించారు అంటే ఏం చెప్పాలి? రెండవ పులకేసి. కానీ ఐహోల్ శాసనం అనేటువంటిది రెండవ పులకేసి యొక్క గ్రేట్నెస్ గురించి చెప్తుంది, కానీ దానిని వేయించింది ఈ రెండవ పులకేసి యొక్క మిలిటరీ కమాండర్, సేనాధిపతి అయినటువంటి రవికీర్తి. ఐహోల్ శాసనాన్ని ఎవరు వేయించారండి? రవికీర్తి. ఐహోల్ శాసనం అనేటువంటిది కర్ణాటకలోని ఐహోల్ అనేటువంటి ప్రాంతంలో వేయించినటువంటి శాసనం అది. కర్ణాటకలోని ఐహోల్ అనేటువంటి ప్రాంతంలో ఒక శాసనం వేయించాడు. ఐహోల్ శాసనం ఎవరు వేశారు? ఐహోల్ శాసనాన్ని కంపోజ్ చేసింది ఎవరు? రవికీర్తి. రవికీర్తి అనేటువంటి వ్యక్తి ఎవరి యొక్క విజయాల గురించి, ఎవరి యొక్క గ్రేట్నెస్ గురించి వివరిస్తూ ఒక శాసనం వేశాడు? రెండవ పులకేసి. మీరు ఒక్కసారి చూస్తే సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి యొక్క విజయాల గురించి అతని యొక్క సేనాధిపతి అయినటువంటి హరిసేనుడు అనేటువంటి వ్యక్తి అలహాబాద్ శాసనాన్ని వేయించాడా లేదా? అదేవిధంగా రెండవ పులకేసి యొక్క గొప్పదనం గురించి, అతని యొక్క విజయాల గురించి అతని యొక్క సేనాధిపతి అయినటువంటి రవికీర్తి అనేటువంటి వ్యక్తి ఒక శాసనం వేశాడు. ఆ శాసనం పేరు ఐహోల్ శాసనం అనేటువంటిది. ఐహోల్ శాసనం అనేటువంటిది రవికీర్తి వేయించడం జరిగింది. ఎవరి యొక్క గ్రేట్నెస్ గురించి చెప్తుంది? రెండవ పులకేసి. ఈ రెండు శాసనాలు ఓన్గా ఇండివిజువల్గా ఎవరు కంపోజ్ చేశారు, ఎవరు వేయించారు? రెండవ పులకేసి. ఐహోల్ శాసనాన్ని ఎవరు వేయించారు? రవికీర్తి. గుర్తుపెట్టుకోండి, మార్టూరు శాసనం ఎవరు వేయించారంటే ఏం చెప్పాలి? రెండవ పులకేసి. కొల్లేరు శాసనం ఎవరు వేయించారంటే ఏం చెప్పాలి? రెండవ పులకేసి. ఐహోల్ శాసనం ఎవరు వేయించారు అంటే ఏం చెప్పాలి? రవికీర్తి. రవికీర్తి ఎవరు అంటే ఏం చెప్పాలి? మిలిటరీ కమాండర్ ఆఫ్ పులకేసి టు. రెండవ పులకేసి యొక్క సేనాధిపతి, రవికీర్తి అనేటువంటి వ్యక్తి. ఈ రవికీర్తి అనేటువంటి వ్యక్తి జైన మతాన్ని అంటే జైనిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది, జైనిజాన్ని వర్షిప్ చేయడం జరిగింది. ఈ ఐహోల్ అనేటువంటి పట్టణంలో ఒక జైన టెంపుల్ను కన్స్ట్రక్ట్ చేశాడు. మొగలెత్తి అనేటువంటి ఒక జైన టెంపుల్ను కన్స్ట్రక్ట్ చేశాడు. ఎవరు అంటే ఈ రవికీర్తి అనేటువంటి వ్యక్తి. రవికీర్తి అనేటువంటి వ్యక్తి జైనిజాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది, జైన మతాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. రవికీర్తి అనేటువంటి వ్యక్తి ఐహోల్ అనేటువంటి పట్టణంలో, ఐహోల్ అనేటువంటి ప్లేస్లో మొగలెత్తి జైన టెంపుల్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒకసారి తెలుగులో చూడండి. మొగలెత్తి జైన టెంపుల్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, మొగలెత్తి జైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు అంటే ఈ రవికీర్తి. ఒకసారి చిన్న క్లారిటీ చూడండి. మనకు శాతవాహనులు ఇక్ష్వాకుల కాలంలో ఏ రిలీజియన్ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు? బుద్ధిజం. ఏ రిలీజియన్ అండి? బుద్ధిజం. అంటే ప్రాచీన ఆంధ్ర చరిత్రలో బుద్ధిజం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. అదే మిడిల్ ఏపీ హిస్టరీ వచ్చేసరికి, మధ్యగానికి వచ్చేసరికి బుద్ధిజం అనేటువంటిది ఎండ్ అయిపోయింది, బుద్ధిజం అనేటువంటిది అంతమైపోయి బుద్ధిజం ప్లేస్కి ఎవరు వచ్చారు అంటే జైనిజానికి అంతో ఎంతో ఇంపార్టెన్స్ రావడం జరిగింది. అంటే మధ్యయుగంలో బుద్ధిజం కంటే ఏ రిలీజన్ ఎక్కువగా వర్షిప్ అంటే ఏ రిలీజన్ ఎక్కువగా ఫాలో అయ్యారు? జైనిజానికి ఇంపార్టెన్స్ రావడం జరిగింది. యాక్చువల్గా
ఒక్కసారి చూడండి, క్లారిటీ కోసమే చెప్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఒక మతం ఉంది, ఏమంతో ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఇంకా మధ్యగం వచ్చేసరికి హిందూ మతం. అంతకుముందు ఈ వైదిక మతము అనేటువంటిది ఉండేది, వైదిక కాస్త ఎలా మారింది, హిందూ మతంగా మారింది. అంతకుముందు బుద్ధిజం ఉండేది, ఇప్పుడు మధ్యయుగం వచ్చేసరికి బుద్ధిజం అనేటువంటి ప్లేస్లోకి ఎవరు వచ్చారు, జైని. ఎక్కువ మంది ఏ మతాన్ని తీసుకుంటున్నారు, జైనిజం. బికాస్ ఆఫ్, ఎందుకు అంటే రాష్ట్రకూటాస్ వల్ల. ఎవరి వల్ల అండి, రాష్ట్రకూటుల వల్ల. రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్తూ, రాష్ట్రకూటుల్లో అమోఘవర్షుడు అనేటువంటి వ్యక్తి గురించి చెప్తూ, అమోఘవర్షుడు అనేటువంటి వ్యక్తి జైన మతానికి సంబంధించిన వ్యక్తి తుంగభద్రా నదిలో చల్లేఖన వ్రతం ఆచరిస్తూ చనిపోయాడు అని చెప్పింటాను. అంటే రాష్ట్రకూటులు ఏ మతాన్ని ఫాలో అయ్యారు, జైనిజం. రాష్ట్రకూటులు ఎవరిపైన దాడి చేస్తున్నారు, వేంగి చాళుక్యుల పైన. అలా దాడి చేసేటప్పుడు రాష్ట్రకూటులతో పాటు చాలా మంది సైనికులు, చాలా మంది వ్యక్తులు ఈ కోస్టల్ ఏరియాలో సెటిల్ అవుతూ ఉన్నారు. అలా ఈ కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి, కోస్టల్ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు జైనిజాన్ని బాగా ఫాలో అవ్వడం జరిగింది, జైనిజాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. కొంతమంది వేంగి చాళుక్య రాజులు కూడా జైనిజాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే బుద్ధిజం అనేటువంటిది తన యొక్క ఇంపార్టెన్స్ లాస్ అయింది, జైనిజం అనేటువంటిది ప్రయారిటీలోకి వచ్చింది. జైనిజం అనేటువంటి దాన్ని కొంత ఎక్కువ మొత్తంలో ప్రజలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. అంటే వేంగి చాళుక్యుల కాలంలో బుద్ధిజానికి ఇంపార్టెన్స్ ఉందా, లేదు. దేనికి, ఏ మతానికి ఇంపార్టెన్స్ వచ్చింది, జైనిజానికి. ఎందుకని, రాష్ట్రకూటుల వల్ల. రాష్ట్రకూటులది ఏ మతం, జైనిజం. కర్ణాటకలో జైన మతం అనేటువంటిది బాగా ఉంది. కర్ణాటకలో జైన మతం అనేటువంటి దాన్ని ఎక్కువ మంది ఫాలో అవ్వడం జరిగింది. కర్ణాటకలో జైన మతాన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. రాష్ట్రకూటులు జైన మతాన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. వేంగి చాళుక్యుల కాలంలో ఏ మతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు అంటే జైనిజం. అంటే హిందూ మతం కంటే ఎక్కువ కాదు, కాకపోతే అంతో ఇంత ఇంపార్టెన్స్ ఏ మతానికి వచ్చింది అంటే జైనిజానికి వచ్చింది. మరి హిందూ మతం అనేటువంటిది ఉంది. హిందూ మతం అనేటువంటిది అంటే అనేక బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. అంటే శైవం వైష్ణవం లాగా విడిపోయింది, శైవం వైష్ణవం లాగా విడిపోయింది. మళ్ళీ శైవంలో కూడా మళ్ళీ పాశుపత శైవం, ఆరాధ్య శైవం, కాలామక శైవం, కాపాలిక శైవం, వీరశైవం, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్గా విడిపోవడం జరిగింది. అంటే హిందూ మతంలోనే వివిధ శాఖలు అనేటువంటిది రావడం జరిగింది. ఏ కాలం నాటికి, మధ్యయుగం వచ్చేసరికి. మధ్యయుగం వచ్చేసరికి ఏం జరిగింది అంటే హిందూ మతం అనేటువంటిది అనేక బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. అదేవిధంగా బుద్ధిజం అనేటువంటిది తన యొక్క ప్రయారిటీని లాస్ అయింది. జైనిజం అనేటువంటిది కొంచెం ఇంపార్టెన్స్ అనేటువంటిది పొందడం జరిగింది. జైన మతానికి ఈ దక్షిణ భారతదేశంలోనే ప్రధానమైనటువంటి ఏరియా ఏంటి అంటే కర్ణాటక. కర్ణాటకలో కూడా శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతం. కర్ణాటకలో కూడా శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతం. అంటే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే వేంగి చాళుక్యుల కాలంలో జైన మతం అనేటువంటి దానికి కొంచెం ప్రయారిటీ లేకొచ్చింది. ఈ రవికీర్తి అనేటువంటి వ్యక్తి జైనిజాన్ని ప్రయారిటీ ఇవ్వడం జరిగింది, జైనిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. మొగలెత్తి అనేటువంటి ఒక జైన దేవాలయాన్ని ఎక్కడ నిర్మించాడు, ఐహోల్ అనేటువంటి పట్టణంలో నిర్మించడం జరిగింది. ఐహోల్ శాస్త్రాన్ని ఎవరు కంపోజ్ చేశారు, రవికీర్తి అనేటువంటి వ్యక్తి. ఎవరి యొక్క గ్రెండెస్ గురించి ఉంటుంది, పులకేసి. ఈ ఐహోల్ శాసనంలోనే కొల్లేటి యుద్ధంలో ఈ కోస్టల్ ఏరియాను రెండవ పులకేసి ఓడించి తన బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధన్కి అప్పగించాడు అని ఉంటుంది. మార్టూర్ శాస్త్రంలో కానీ, ఐహోల్ శాస్త్రంలో కానీ, కొల్లేరు శాస్త్రంలో కానీ ఈ కొల్లేరు ప్రాంతాన్ని, కోస్టల్ ఏరియాను ఆక్రమించాడు రెండో పులకేసి అనేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు తన బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధన్కి అప్పగించాడు ఆ ప్లేస్ అని కూడా ఉంటుంది ఈ శాసనాల్లో. ఓకేనా. మార్టూరు శాస్త్రం ఎవరిది, మార్టూరు శాస్త్రం ఎవరిది, రెండవ పులకేసిది. కొల్లేరు శాస్త్రం ఎవరిది, రెండవ పులకేసిది. ఐహోల్ శాస్త్రాన్ని ఎవరు వేయించారు, రవికీర్తి అనేటువంటి వ్యక్తి వేయించడం జరిగింది. మరి 616వ సంవత్సరంలో ఇప్పుడు ఎవరి తరపున రూల్ చేస్తున్నారు కోస్టల్ ఏరియాని,
పులకేశి 2 తరపున రూల్ చేస్తున్నాడు. 624వ సంవత్సరంలో తన బ్రదర్ యొక్క పర్మిషన్ తోటి, రెండవ పులకేశి యొక్క అనుమతితోటి 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. అంటే ఆయన ఏమి రెండవ పులకేశి పైన యుద్ధం చేయలేదు, ఆయన యొక్క పర్మిషన్ తోటే, అనుమతితోటే ఒక ఈ ఏరియాని, కోస్టల్ ఏరియాని స్వతంత్రంగా పరిపాలించడం స్టార్ట్ చేశాడు. ఇలా 624లో ఇండిపెండెన్సీని అనౌన్స్ చేసుకున్నాడు. ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. అలా 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. కానీ ఆ స్వతంత్రము అనేటువంటి దాన్ని ఇనీషియల్గా గుర్తించలేదు బాదామి చాళుక్యులు. ఎప్పటి నుంచి గుర్తించారు అంటే 631వ సంవత్సరంలో గుర్తించడం జరిగింది. 631వ సంవత్సరంలో కొప్పరం అనేటువంటి ఒక శాసనంలో, 631వ సంవత్సరంలో కొప్పరం అనేటువంటి ఒక శాసనంలో తనను తాను ఒక స్వతంత్ర వేంగి చాళుక్య రాజుగా ప్రకటించుకోవడం జరిగింది. ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఒక్కసారి మళ్ళీ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వేంగి చాళుక్య రాజు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా ఒక ఇండిపెండెంట్ రూలర్ లాగా, స్వతంత్ర చక్రవర్తి లాగా ఏ శాసనం చెప్పింది అంటే కొప్పరం అనేటువంటి శాసనం. కొప్పరం అనేటువంటి శాసనాన్ని ఎవరు వేయించారు? కుబ్జ విష్ణువర్ధనుడు. గుర్తుపెట్టుకోండి, కొప్పరం శాసనం ఎవరిది? కుబ్జ విష్ణువర్ధనుడి. కొప్పరం శాసనంలో తనను తాను ఇండిపెండెంట్ రూలర్ లాగా, స్వతంత్ర చక్రవర్తిగా అనౌన్స్ చేసుకున్నాడు. ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. ఏ సంవత్సరం? 631. అంటే 624 నుంచి ఆయన ఇండిపెండెంట్ గానే పరిపాలిస్తున్నాడు. ఆయన ఇండిపెండెంట్ గా పరిపాలిస్తున్నాడు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే 631లో వేయించినటువంటి కొప్పరం అనేటువంటి శాసనం ద్వారా. 631లో వేయించినటువంటి కొప్పరం అనేటువంటి శాసనం. ఇప్పుడు కొప్పరం శాసనం ఎవరిది? కుబ్జ విష్ణువర్ధనుడి. చాలా శాసనాలు వస్తాయి, దాంట్లో కొప్పరం శాసనం ఏం చెప్తుంది? కుబ్జ విష్ణువర్ధన ఈజ్ ఏ ఇండిపెండెంట్ రూలర్, స్వతంత్ర చక్రవర్తి అని చెప్పింది కొప్పరం శాసనం అనేటువంటిది. ఇది ఒకటైతే, నెక్స్ట్ ఇంకొక శాసనం చూడండి, చేజర్లా శాసనం. చేజర్లా ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి చేజర్లా శాసనంలో. చేజర్లా శాసనం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే మొట్టమొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు ఉండేటువంటి శాసనం. నేను పూర్తిగా ఆంధ్ర చరిత్రలోనే తెలుగు శాసనం అని చెప్పట్లేదు. వేంగి చాళుక్యుల కాలంలో మొట్టమొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు ఉన్నటువంటి శాసనం ఏంటి? చేజర్లా శాసనం. గుర్తుపెట్టుకోండి, ఇది వేంగి చాళుక్యుల కాలం నాటి తొలి తెలుగు శాసనం. వేంగి చాళుక్యుల కాలం నాటి తొలి తెలుగు శాసనం చేజర్లా శాసనం. కానీ పూర్తి తెలుగులో లేదండి, అది పూర్తి తెలుగులో ఉండేటువంటి శాసనం ఇంకొకటి వస్తుంది. కొన్ని తెలుగు పదాలు మాత్రమే ఉన్నాయి. ఏ శాసనంలో? చేజర్లా శాసనం. ఎవరు వేయించారు? కుబ్జ విష్ణువర్ధనుడు. ఎగ్జామ్లో అడిగితే క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే వేంగి చాళుక్యుల కాలంలో మొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు ఉండేటువంటి శాసనం ఏంటి అంటాడు. ఏ శాసనం? చేజర్లా శాసనం. ఎవరు వేయించారు? కుబ్జ విష్ణువర్ధన్. పూర్తి తెలుగులో లేదండి. వేంగి చాళుక్యుల కాలంలో పూర్తి తెలుగు శాసనం విప్పర్లా శాసనం అనేటువంటిది. అదే వెంటనే రాసుకోండి. అంటే కొన్ని తెలుగు పదాలు ఉండేటువంటి శాసనం ఏంటండి? చేజర్లా శాసనం. ఎవరు కంపోజ్ చేశారు? కుబ్జ విష్ణువర్ధనుడు. ఫస్ట్ అంటే 3 పాయింట్లు రాసుకోవాలి. కొన్ని తెలుగు పదాలు ఉండేటువంటి శాసనం చేజర్లా శాసనం, కుబ్జ విష్ణువర్ధన అని గుర్తుపెట్టుకోండి. కుబ్జ విష్ణువర్ధన అని గుర్తుపెట్టు. పూర్తి తెలుగు శాసనం, టోటల్ తెలుగులో వేయబడినటువంటి శాసనం ఏంటి అంటే విప్పర్లా శాసనం. విప్పర్లా శాసనం జయసింహ వల్లభుడు. ఈయన తర్వాత వచ్చినటువంటి రాజండి జయసింహ వల్లభుడు. జయసింహ వల్లభుడు లేకపోతే జయసింహుడు అని గుర్తుపెట్టుకోండి చాలు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు. కొన్ని తెలుగు పదాలు ఉండేటువంటి శాసనం చేజర్ల శాసనం, కుబ్జ విష్ణువర్ధనుడు వేయించాడు.
పూర్తి తెలుగు శాసనం విప్పర్లా శాసనం ఎవరు వేయించారు? జయసింహ వల్లభుడు. నేను ఎవరి స్టోరీ చెప్తున్నాను? వేంగి చాళుక్యుల స్టోరీ చెప్తాను. వేంగి చాళుక్యుల కాలంలో పూర్తి తెలుగు శాసనం ఏంటి అంటే ఏం చెప్పాలి? విప్పర్లా శాసనం. కొన్ని తెలుగు పదాలు ఉన్న శాస్త్రం అంటే ఏం చెప్పాలి? చేజర్ల శాస్త్రం. ఎవరు వేయించారు చేజర్ల శాస్త్రాన్ని? కుబ్జ విష్ణు. విప్పర్ల శాస్త్రాన్ని ఎవరు వేయించారు? జయసింహ వల్లభుడు. ఆయన తర్వాత వచ్చినటువంటి రాజు జయసింహ వల్లభుడు. ఇప్పుడు చూడండి, నేను కుబ్జ విష్ణువర్ధన్ యొక్క శాసనాలు చెప్తున్నాను. ఫస్ట్ చెప్పాను, కొప్పరం శాసనం చెప్పాను. ఏం చెప్తుంది? ఆయన్ని ఒక స్వతంత్ర పరిపాలకుడు లాగా చెప్పింది. ఇంకొక శాస్త్రం చెప్తున్నాను. ఏ శాస్త్రం? చేజర్ల శాస్త్రం. ఏం చెప్తుంది చేజర్ల శాస్త్రం? కొన్ని తెలుగు పదాలు ఇంపార్టెన్స్, కొన్ని తెలుగు పదాలు ఉండేటువంటి శాసనం. ఇంకా 2 శాసనాలు ఉన్నాయి ఆయనవి. ఆ 2 శాసనాలు కూడా రాసుకోండి. చీపురుపల్లి శాసనం, తిమ్మాపురం శాసనం. ఆయన వేయించినటువంటి శాసనాలండి. చీపురుపల్లి శాసనం, తిమ్మాపురం శాసనం అనేటువంటివి. ఇవన్నీ ఎవరివి అంటే, చీపురుపల్లి శాసనాన్ని ఎవరు వేయించారు అంటే ఏం చెప్పాలి? కుబ్జ విష్ణువర్ధనుడు. చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్, తిమ్మాపురం ఇన్స్క్రిప్షన్ అనేటువంటివి. చీపురుపల్లి శాసనం, తిమ్మాపురం శాసనం, ఇవన్నీ కూడా ఎవరివి? ఇప్పుడు 4 శాసనాలు చెప్పా. కొప్పరం శాసనం, చేజర్ల శాసనం, చీపురుపల్లి శాసనం, తిమ్మాపురం శాసనం. అన్నీ కూడా ఎవరివి? కుబ్జ విష్ణువర్ధనుడివి. అన్ని ఎప్పుడు అడుగుతుంటాడండి, చీపురుపల్లి శాసనం అనేటువంటి దాన్ని ఎవరు వేశారు అంటే ఏం చెప్పాలి? కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి కంపోజ్ చేయడం జరిగింది. ఇది శాసనాలకు సంబంధించి. మరి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఇనీషియల్గా దేనిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశాడు అంటే పిఠాపురం. ఇనీషియల్ క్యాపిటల్. వేంగి చాళుక్యుల యొక్క ఇనీషియల్ క్యాపిటల్ ఏంటండి? పిఠాపురం. పిఠాపురం. వేంగి చాళుక్యుల యొక్క ఇనీషియల్ క్యాపిటల్ ఏంటి అంటే పిఠాపురం నుంచి రూల్ చేయడం జరిగింది. పిఠాపురంలో ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఒక టెంపుల్ను కన్స్ట్రక్ట్ చేశాడు. కుంతి మాధవ టెంపుల్. చాలా ఇంపార్టెంట్ అండి. పిఠాపురంలో ఈయన నిర్మించినటువంటి టెంపుల్ ఏంటి అంటే కుంతి మాధవ ఆలయం అనేటువంటిది. వేంగి చాళుక్యుల యొక్క ఫస్ట్ క్యాపిటల్, తొలి క్యాపిటల్ ఏంటి అంటే పిఠాపురం. ఈ పిఠాపురంలో ఈయన నిర్మించినటువంటి టెంపుల్ ఏంటి అంటే కుంతి మాధవ ఆలయం అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. కుంతి మాధవ ఆలయం అనేటువంటి దాన్ని ఎవరు నిర్మించారు అంటే ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధన బిలాంగ్స్ టు హిందూయిజం. హిందూయిజంలో కూడా వైష్ణవాన్ని బాగా ఫాలో అవ్వడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధనుడు ఏ మతాన్ని బాగా ఫాలో అయ్యాడు? ఏ రిలీజియన్ ఫాలో అయ్యాడు అంటే వైష్ణవాన్ని ఫాలో అవ్వడం జరిగింది. విష్ణు వర్షిప్పర్ ఇతను, కానీ ఇతను సెక్యులర్ భావాలు కలిగి ఉండేటువంటి వ్యక్తి. ఇతని యొక్క వైఫ్ పేరు, భార్య పేరు అయ్యన మహాదేవి. ఇంపార్టెంట్ అండి. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య పేరు ఏంటి అంటే అయ్యన మహాదేవి. అయ్యన మహాదేవి. కుబ్జ విష్ణువర్ధన్ యొక్క భార్య పేరు అయ్యన మహాదేవి. ఈ అయ్యన మహాదేవి అనేటువంటి ఆవిడ జైన మతాన్ని ఫాలో అయింది, జైనిజాన్ని ఫాలో అయింది. అయ్యన మహాదేవి బిలాంగ్స్ టు జైనిజం. షీ వాజ్ కన్స్ట్రక్టెడ్ వన్ బసది. ఆ బసది పేరు, బసది అంటే ఏమి చెప్పాను మీకు? జైనుల కాలం నాటి రెసిడెన్షియల్ నివాస స్థలము ప్లస్ 2 కలిసి ఉంటాయి, ప్రేయర్ 2 కలిసి ఉండేటువంటిది బసది. మీకు అలా కాకుండా బుద్ధిజానికి సంబంధించినటువంటివి 2 చెప్పింటాను. ఏంటివి? చైత్యము, చైత్యము విహారము. చైత్యము అంటే పూజాస్థలము, విహారము అంటే ఉండేటువంటిది. కానీ ఇక్కడ ఏమున్నాయి? ఓన్లీ ఒకటే ఉంటుంది. బసదులు ఏ మతానికి సంబంధించినవి? జైన మతానికి సంబంధించినవి. ఇప్పుడు అయ్యన మహాదేవి అనేటువంటి ఆవిడ జైన మతానికి సంబంధించి ఒక బసది, దాని పేరు నెడుం బసది. నెడుం బసది. నెడుం బసది అనేటువంటి దానిని, నెడుం బసది అనేటువంటి దానిని జైనుల కోసం, ఏ జైనుల కోసం? జైనుల్లో చాలా రకాలు ఉంటాయండి.
కవరూరి గణ జైనుల కోసం, కవరూరి గణ జైనాస్, కవరూరి గణ జైనుల కోసం. కవరూరి గణ జైనులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే గుజరాత్లో ఉన్నారు. కవరూరి గణ జైనులు ఎక్కడ ఉంటారు అంటే గుజరాత్లో ఉంటారు. కవరూరి గణ జైనుల కోసం విజయవాడలో, బెజవాడలో ఇంద్రకీలాద్రి పైన, ఇక్కడ ఉండేటువంటి ఆ ఇంద్రకీలాద్రి కొండపైన ఒక బసదిని నిర్మించింది. దాని పేరు నిడుంబసది. మళ్ళీ చెప్తాను చూడండి. విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన జైనుల కోసం, కవరూరి గణ జైనుల కోసం నిడుంబసది అనేటువంటి దానిని నిర్మించింది ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క వైఫ్ అయినటువంటి అయ్యన మహాదేవి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయ్యన మహాదేవి కవరూరి గణ జైనుల కోసం నిర్మించినటువంటి జైన బసది పేరు ఏంటి అంటే నిడుంబసది. నిడుంబసదిని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసింది? విజయవాడలో ఇంద్రకీలాద్రిపై నిర్మించింది జైనుల కోసం. అదేవిధంగా అసలు ఈవిడికి ఎలా తెలుసు గుజరాత్ నుంచి, అంటే గుజరాత్లో ఉండేటువంటి జైన శాఖ ఈవిడికి ఎలా తెలుసు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు రాజవ్వక ముందు, అంటే స్వతంత్రంగా ఈ ప్రాంతము కుబ్జ విష్ణువర్ధనుడికి ఇవ్వకముందు బాదామి చాళుక్యుల తరపున గుజరాత్ ప్రాంతానికి రాకుమారులాగా, గుజరాత్ ప్రాంతానికి గవర్నర్ లాగా పనిచేస్తున్నాడు ఎవరు? కుబ్జ విష్ణువర్ధన్. కుబ్జ విష్ణువర్ధనుడు రాజైంది ఈ కోస్తా ప్రాంతానికి రిప్రజెంటేటివ్ అయింది ఎప్పుడు? 616. మరి అవ్వకముందు ఏం చేసేవాడు? అవ్వకముందు రెండవ పులకేసి తరపున గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నాడు ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. అప్పుడు పరిచయమైంది ఏ జైనం? కవరూరి గణ జైనం. ఎవరికి? ఎవరికి? అయ్యన మహాదేవికి. అర్థమైందా? ఆయన గుజరాత్ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నప్పుడు ఈ గుజరాత్లో ఉండేటువంటి జైన మత శాఖ అయినటువంటి కవరూరి గణ జైన శాఖ పరిచయమైంది. వాళ్ళ కోసం ఇంద్రకీలాద్రిపై ఒక బసదిని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే అయ్యన మహాదేవి అనేటువంటి అయ్యన మహాదేవి అనేటువంటి ఆవిడ. ఇక్కడ ఇంకొక ఇన్స్క్రిప్షన్ రాద్దాం. సతారా శాసనం అనేటువంటిది రాద్దాం. సతారా శాసనం అనేటువంటిది, సతారా ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది, సతారా శాసనం అనేటువంటిది ఏం చెప్తుంది అంటే కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఆయన రాజు కాకముందు సతారా అనేటువంటి ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు అని చెప్తుంది. సతారా శాసనం ఏం చెప్తుంది అంటే ఆయన రాజు కాకముందు ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు? సతారా అనేటువంటి ప్రాంతానికి గవర్నర్గా. ఎవరి తరపున? రెండవ పులకేసి తరపున. అంటే రాజు కాకముందు ఆయన మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతానికి రిప్రజెంటేటివ్గా గవర్నర్గా ఉన్నాడు. రాజు అయిన తర్వాత కోస్టల్ ఏరియాకు రావడం జరిగింది. రాజు కాకముందు ఎక్కడున్నాడు అంటే సతారా ప్రాంతం, అంటే గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతంలో ఆయన రెండవ పులకేసి తరపున గవర్నర్గా పనిచేస్తూ ఉండేవాడు. సతారా శాసనం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? కుబ్జ విష్ణువర్ధన వాజ్ గవర్నర్ టు సతారా ఈ రీజియన్. సతారా రీజియన్ కి కుబ్జ విష్ణువర్ధన్ని ఒక గవర్నర్ లాగా చెప్పడం జరుగుతుంది సతారా శాసనం అనేటువంటిది. ఇప్పుడు ఇతను వేయించినటువంటి శాసనాలు ఏమేం శాసనాలండి? చేజర్ల శాసనం బాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు కొప్పరం శాసనం, చీపురపల్లి శాసనం, తిమ్మాపురం శాసనం అనేటువంటివి, తిమ్మాపురం శాసనం అనేటువంటివి. దాంతోపాటు ఇతను కోస్తా ప్రాంతానికి తన యొక్క రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశాడు రెండో పులకేసి అని చెప్పేటువంటి శాసనాలేంటి? మాటూరు శాసనం, కొల్లేరు శాసనం, ఐహోల్ శాసనం. మాటూరు, కొల్లేరు శాసనాలు రెండింటి కూడా రెండో పులకేసి వేస్తే ఐహోల్ శాసనాన్ని ఎవరు వేయించాడు? రవికీర్తి. రవికీర్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? జైనిజానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక జైన టెంపుల్, మొగలెత్తి అనేటువంటి జైన టెంపుల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశాడు? ఐహోల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధన్ యొక్క ఇనీషియల్ క్యాపిటల్ ఏంటి?
పిఠాపురంలో ఆయన నిర్మించినటువంటి టెంపుల్ పేరేంటి? కుంతి మాధవ టెంపుల్. ఈయన ఏ రిలీజియన్ ఫాలో అయ్యాడు? విష్ణు అంటే వైష్ణవాన్ని ఫాలో అయ్యాడు. ఇతని యొక్క వైఫ్ పేరేంటి? అయ్యన మహాదేవి ఏ రిలీజియన్ ఫాలో అయింది? జైనిజంలో ఫాలో అయ్యి నెడుం బసది అనేటువంటి ఒక బసదిని కవరూరి గణ జైనుల కోసం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసింది? బెజవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కన్స్ట్రక్ట్ చేసింది. కుబ్జ విష్ణువర్ధనుడు టైటిల్స్ ఏంటి? మకరధ్వజ విషమ సిద్ధి, దానితో పాటు సర్వసిద్ధి. మకరధ్వజ విషమసిద్ధి సర్వసిద్ధి అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. కుబ్జా అంటే అర్థం ఏంటి? గూని అని అర్థం. కుబ్జా అంటే అర్థం ఏంటండి? గుని. ఒక్కోసారి అడుగుతారండి, కుబ్జా అంటే ఏంటి అంటే గూని అని అర్థం. కొంచెం బెండై ఉండేటువంటి వాడు, అతను బై బర్త్ ఉంది గుని అనేటువంటిది, ఆ గూని ఉంది కాబట్టి కుబ్జ విష్ణువర్ధనుడు అని పిలవడం జరుగుతుంది. సరే, ఇతనితో పాటు ఇతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అని చెప్పాను? ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అదే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతం నుంచే కదా. అంటే ఎక్కడి నుంచి? పశ్చిమ ప్రాంతం నుంచి ఈ కోస్టల్ ఏరియాకు వచ్చినప్పుడు తనతో పాటు కొంతమంది బాదామి చాళుక్యుల యొక్క అధికారులు కూడా, కొంతమంది సైనికాధిపతులు కూడా రావడం జరిగింది. అలా కుబ్జ విష్ణువర్ధనుడితో పాటు వచ్చినటువంటి వ్యక్తి బుధవర్మ అనేటువంటి వ్యక్తి. ఎవరండి ఆయన? బుధవర్మ అనేటువంటి ఒక సేనాధిపతి రావడం జరిగింది. బుధవర్మ అనేటువంటి ఒక కమాండర్ రావడం జరిగింది. ఈ బుధవర్మ అనేటువంటి వ్యక్తికి గుంటూరు పశ్చిమ గిరిసీమ అనేటువంటి దానిని ఇతనికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. గుంటూరు అనేటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఓడించిన తర్వాత ఆ ప్రాంతానికి తనతో పాటు వచ్చినటువంటి బుధవర్మ అనేటువంటి వ్యక్తికి అప్పగించడం జరిగింది. గుంటూరుని కాంకర్ చేసిన తర్వాత ఆ గుంటూరుని ఎవరికి అప్పగించాడు? బుధవర్మ అనేటువంటి వ్యక్తి. హూ వాజ్ బుధవర్మ? ఎవరు? ఇతనితో పాటు పశ్చిమ ప్రాంతం నుంచి, బాదామి చాళుక్య రాజ్యం నుంచి కోస్టల్ ఏరియాకు వచ్చినటువంటి వ్యక్తి. ఇతనే తీసుకొచ్చుకున్నాడు, ఇతనికి సహాయంగా ఉంటాడని. ఆ బుధవర్మ అనేటువంటి సేనాధిపతికి ఏ ప్రాంతం ఇచ్చాడు? గుంటూరు గిరి పశ్చిమ సీమ, లేకపోతే మీరు సింపుల్గా గుంటూరు అని పెట్టుకోండి. గుంటూరు గిరి పశ్చిమ సీమ అనేటువంటి దాన్ని అప్పగించడం జరిగింది బుధవర్మ అనేటువంటి వ్యక్తికి. సరే, ఇలా కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క స్థానాన్ని స్ట్రెంథెన్ చేసుకున్నాడు. మరి స్ట్రెంథెన్ చేసుకున్నటువంటి ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఎలా చనిపోయాడు అంటే, ఈయన ఎప్పటి వరకు రూల్ చేశాడని చెప్పాను? 642. మీకు రెండవ పులకేశి ఎప్పటి వరకు పరిపాలించాడు? 642. రెండవ పులకేశి కూడా ఎప్పటి వరకు? 642. మీకు పల్లవులు అనేటువంటిది చాప్టర్ చెప్తే, నేను ఇంకా చెప్పలేదులేండి, బాదామి చాళుక్యులకి పల్లవులకి మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతాయి. బాదామి చాళుక్య రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి 630వ సంవత్సరంలో పల్లవరాజైనటువంటి మహేంద్రవర్మ అనేటువంటి వ్యక్తిని పుల్లలూరు యుద్ధంలో ఓడించి చంపేయడం జరుగుతుంది. అంటే పల్లవరాజైనటువంటి మహేంద్రవర్మని ఎవడు చంపేశాడు? రెండవ పులకేశి. ఏ యుద్ధంలో? పుల్లలూరు యుద్ధంలో. ఓకేనా? దీనికి ప్రతీకారంగా మహేంద్రవర్మ కొడుకైనటువంటి నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి, దీనికి ప్రతీకారంగా ఈ మహేంద్రవర్మ వన్ కొడుకైనటువంటి నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి మణిమంగళ యుద్ధంలో 642వ సంవత్సరంలో ఎవరిని ఓడించి చంపేశాడు అంటే రెండవ పులకేశిని చంపేయడం జరిగింది. రెండవ పులకేశి ఎవరి చేతిలో చనిపోయాడు? ఇప్పుడు నరసింహవర్మ వన్. ఆ నరసింహవర్మ వన్నే ఏమంటారు అంటే, ఆ నరసింహవర్మ వన్కి ఒక టైటిల్ ఉంటుంది, మహాబలి అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఆ మహాబలి అనేటువంటి టైటిల్ తోటే మహాబలిపురము అనేటువంటి సిటీని కట్టడం జరిగింది. మహాబలిపురాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? నరసింహవర్మ వన్. ఎప్పుడైనా ఎగ్జామ్లో చూడండి,
మహాబలిపురంలో ఉండేటువంటి నిర్మాణాలు ఏ రాజవంశానికి సంబంధించినవి? పల్లవులకు సంబంధించినవి. మహాబలిపురంలో ఉండేటువంటి నిర్మాణాలు ఎవరికి సంబంధించినవి? పల్లవులకు సంబంధించినటువంటివి. ఇప్పుడు ఏ రెండు రాజవంశాలకి యుద్ధాలు జరుగుతున్నాయి? పల్లవులకి, బాదామి చాళుక్యులకి. బాదామి చాళుక్య రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి ఎవరిని చంపేశాడు? ముందుగా మహేంద్రవర్మ వన్ని. ఏ యుద్ధంలో? పుల్లలూరు యుద్ధంలో 630వ సంవత్సరంలో. నేను మళ్ళీ చెప్తానులేండి, ఇండియన్ హిస్టరీలో పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మ వన్ అనేటువంటి వ్యక్తిని రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి ఓడించి చంపేయడం జరిగింది. దీనికి ప్రతీకారంగా మహేంద్రవర్మ వన్ కొడుకైనటువంటి నరసింహవర్మ వన్ అనేటువంటి వ్యక్తి 642లో ఏ యుద్ధం? మణిమంగళ యుద్ధం. ఏ యుద్ధం అండి? మణిమంగళ యుద్ధంలో ఎవరిని ఓడించి చంపేశాడు? రెండవ పులకేశిని ఓడించి చంపేయడం జరిగింది. మరి మణిమంగళ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది ఇప్పుడు చెప్పండి? నరసింహవర్మకి, రెండవ పులకేశికి. మరి తన బ్రదర్ తోటి యుద్ధం చేస్తున్నాడు కదా ఎవరు? నరసింహవర్మ. అందుకని తన బ్రదర్కు సహాయంగా కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి, తన యొక్క సోదరుడికి సహాయంగా కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి పల్లవులతో యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ పల్లవుల చేతిలోనే చనిపోవడం జరిగింది. తన బ్రదర్తో పాటు ఎవరు చనిపోయారు? కుబ్జ విష్ణువర్ధనుడు కూడా చనిపోయాడు. అర్థమైన కాన్సెప్ట్ ఇడా? తన బ్రదర్తో పాటు నరసింహవర్మ అనేటువంటి వ్యక్తి చేతిలో, పల్లవుల చేతిలో ఎవరెవరు చనిపోయారు అంటే ఈ రెండవ పులకేశితో పాటు ఆయన సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు కూడా చనిపోవడం జరిగింది. ఏ యుద్ధంలో? మణిమంగళ యుద్ధంలో. ఏ యుద్ధంలో అండి? మణిమంగళ యుద్ధంలో. ఇది ఏ సంవత్సరం జరిగింది? 642. తన యొక్క సోదరుడికి సహాయం చేయడం కోసం వెళ్ళాడు. ఎక్కడికి అంటే ఆ పల్లవులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వాళ్ళ చేతిలోనే చనిపోతాడు కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటిది. ఇది ఎవరి యొక్క స్టోరీ? కుబ్జ విష్ణువర్ధనుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. ఆయన శాసనాలు, ఆయన యొక్క యుద్ధాలు, ఆయనకు సంబంధించినటువంటి స్టోరీ అనేటువంటిది ఇది. నెక్స్ట్ కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత నెక్స్ట్ ఎవరొచ్చారు అంటే జయసింహ వల్లభుడు. రెండో రాజు అండి జయసింహ వల్లభుడు. మనకు అందరూ 30 మంది రాజులు 1, 2, 3 నెంబర్లు అవసరం లేదు. మీకు శాతవాహనుల దగ్గర నెంబర్లు చెప్పింటారు. ఇక్కడ నెంబర్లు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకోండి, నెంబర్లు అవసరం లేదు. నెంబర్లు కొన్ని రోజులు ఈడు రూల్ చేస్తాడు, ఈయన తొలగించి వేసి వాడి బ్రదర్ రూల్ చేస్తాడు, మళ్ళీ వాడిని తొలగించేసి వీడు వచ్చేస్తాడు. అంటే నెంబర్లు అనేటువంటివంతా కూడా కన్ఫ్యూజను. నెంబర్లు అనేటువంటి అవసరం లేదు. జస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చినటువంటి రాజు ఎవరు అంటే జయసింహ వల్లభుడు, రెండో రాజు. ఇతనికి మాత్రం నెంబర్ వేసుకోవచ్చు, రెండో రాజు. ఇంపార్టెంట్ రాజు అండి. ఈయనకు సంబంధించినటువంటి 2 బిట్లు ఉంటాయి. జయసింహ వల్లభుడికి సంబంధించినటువంటి 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జయసింహ వల్లభుడు లేకపోతే జయసింహుడు అనేటువంటి వ్యక్తి. జయసింహ వల్లభుడు ఈయన వేయించినటువంటి శాస్త్రం చూసాం ఇప్పుడే. ఏ శాస్త్రం అది? విప్పర్లా. రిపీటెడ్ క్వశ్చన్ అండి. విప్పర్లా ఇన్స్క్రిప్షన్ కంపోజ్డ్ బై జయసింహ వల్లభుడు. ఇంపార్టెన్స్ ఏంటి అంటే వేంగి చాళుక్యాస్ ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్. పూర్తిగా తెలుగులో వేయించినటువంటి మొదటి శాస్త్రం ఏంటి అంటే విప్పర్లా శాస్త్రం. కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి అంటే చేజర్లా శాస్త్రం అనేటువంటిది. విప్పర్లా శాస్త్రాన్ని ఎవరు వేయించారు? జయసింహ వల్లభుడు. దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఉండేటువంటి ఏపీ సరిహద్దులు, అంటే ఇప్పుడు ఉండేటువంటి అప్పట్లో అంటే యునైటెడ్గా జిల్లాలు విభజన జరగక ముందు ఇక్కడ ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఈ కందుకూరు, దాంతోపాటు నెల్లూరు, ఇక్కడ ఉండేటువంటి మద్రాసు అంటే తమిళనాడు మధ్యలో ఏముండేటివి అంటే
12 బోయ కొట్టాలు ఉండేటివి. ఏముండేటివి అంటే 12 బోయ కొట్టాలు అనేటువంటి ఉండేటివి. బోయాలు అనేటువంటి వాళ్ళు ఆ 12 అంటే బోయలు అనేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అన్సివిలైజ్డ్ పీపుల్, అనాగరికులైనటువంటి ఆటవిక తెగలైనటువంటి 12 బోయ కొట్టాలు అనేటువంటి ఉండేటివి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ప్రకాశం నుంచి తమిళనాడు మధ్యలో. ప్రకాశం నుంచి తమిళనాడు అంటే ప్రకాశము నెల్లూరు ప్రాంతాలలో మొత్తము ఎన్ని బోయ కొట్టాలు ఉండేటివి? 12 బోయ కొట్టాలు ఉండేటివి. వాళ్ళందరూ కూడా అన్సివిలైజ్డ్ పీపుల్, అనాగరికులు. ఇప్పుడు మరి వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, ఈ వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ తమిళనాడు ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందని చెప్పని ఇంతకుముందే పల్లవులు. ఎవరున్నారు ఇక్కడ? పల్లవులు అనేటువంటి వాళ్ళు. పల్లవుల యొక్క రాజధాని కంచి. పల్లవుల యొక్క రాజధాని ఏంటండి? కంచి. కంచిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు ఎవరు అంటే పల్లవులు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి క్లారిటీగా వినండి. నేను 600 నుంచి 700 మధ్యలో, 750 మధ్యలో చెప్తున్నాను. ఇక్కడ ఎవరున్నారు అంటే బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి వేంగి ప్రాంతాన్ని వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు పల్లవులు అనేటువంటి వాళ్ళు ఎవరికి సరిహద్దులో ఉన్నారు? వేంగి చాళుక్యులు. ఇప్పుడు తమిళనాడు ప్రాంతంపై ఎవరికి ఆధిపత్యం ఉంది? పల్లవులకి. కోస్టల్ ఏరియాపై ఎవరికి ఆధిపత్యం ఉంది? వేంగి. వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేటువంటి ఏరియా ఏంటి? బోయకొట్ట. ఈ బోయకొట్టాల కోసం ఎవరి వద్ద రైవాల్టీ ప్రారంభమైంది అంటే పల్లవులకి వేంగి చాళుక్యులకి. పల్లవులకి వేంగి చాళుక్యులకి. అంటే పల్లవులకి వేంగి చాళుక్యులకి మధ్య ఉండేటువంటి బోయ కొట్టాల కోసం వీళ్ళిద్దరికీ మధ్య రైవాల్టీ స్టార్ట్ అయింది. జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి ఈ బోయ కొట్టాలన్నింటినీ కూడా ఓడించి వీటన్నిటినీ కూడా వేంగి చాళుక్య రాజ్యంలో కలిపేయడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి. ఈ ప్రకాశము నెల్లూరు మధ్యలో ఉండేటువంటి, లేకపోతే ఈ కోస్టల్ ఏరియాలో తమిళనాడు సరిహద్దు వరకు ఉండేటువంటి బోయ కొట్టాలు అనేటువంటి వాటిని ఓడించిన మొదటి వేంగి చాళుక్య రూలర్ ఎవరు అంటే జయసింహ వల్లభుడు. పల్లవులకి వేంగి చాళుక్యులకి మధ్య ఎందుకోసం యుద్ధాలు జరిగేటువంటివి? ఈ బోయ కొట్టాల కోసం యుద్ధాలు జరిగేటువంటివి. ఈ బోయ కొట్టాలన్నింటినీ కూడా ఓడించిన తర్వాత ఇవన్నీ కూడా అనాగరికమైనటువంటి తెగలుగా ఉన్నప్పుడు ఈయన జయసింహ వల్లభుడు ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి, నార్త్ ఇండియా నుంచి బ్రాహ్మణులను పిలిపించి ఈ బోయ కొట్టాలలో వైదిక మతాన్ని ప్రచారం చేయించడం జరిగింది. హిందూ మతాన్ని ప్రచారం చేయించడం జరిగింది. వైదికము లేకపోతే హిందూ మతాన్ని వాళ్ళందరికీ కూడా ఫాలో అయ్యేలాగా చేయడం జరిగింది. నార్త్ ఇండియా నుంచి బ్రాహ్మిన్స్ని పిలిపించి ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుల ద్వారా ఈ అనాగరిక ప్రజలకి వైదిక మతాన్ని ప్రీచ్ చేయడం జరిగింది. హిందూ మతాన్ని బోధించడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది? జయసింహ వల్లభుడు. 2 పాయింట్లు. ఒకటి, ఆయన వేయించినటువంటి శాస్త్రం ఏంటి? విప్పర్లా శాస్త్రం. ఏంటి దాని ఇంపార్టెన్స్? వేంగి చాళుక్యుల యొక్క మొదటి తెలుగు, పూర్తిగా తెలుగులో ఉండేటువంటి శాసనం. రెండోది, బోయ కొట్టాలని వేంగి చాళుక్య రాజ్యంలో కలిపేసింది కూడా జయసింహ వల్లభుడు. ఈ ఎవరి కాలంలో పల్లవులతోటి రైవాల్టీ స్టార్ట్ అయింది అంటే ఏం చెప్పాలి? జయసింహ వల్లభుడు. ఎందుకని? బోయ కొట్టాల కోసం. ఈ బోయ కొట్టాలు అనేటువంటి ప్రాంతంలో వైదిక మతాన్ని ప్రచారం చేయించినటువంటి రాజెవరు? జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది? జయసింహ వల్లభుడు. ఈయన తర్వాత రాజు ఇంద్రభట్టారకుడు. నెక్స్ట్ రాజు. ఒకదానితో ఒకటి ప్రతిదీ రిలేటెడేనండి. మనం చదువుకునేటప్పుడు అన్ని ఏరియాల నుంచి ఆలోచించాలి. ఎవరెవరితో రైవాల్టీ ఉందంటే ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉండేవాళ్ళు అనేది తెలియాలి. నెక్స్ట్ రాజు ఇంద్రభట్టారక.
ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి. ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్ అండి. కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించాడు ఇంద్రభట్టారకుడు. త్యాగధేను అనేటువంటి టైటిల్ ఉంది. తన యొక్క బ్రదర్ కోసం తన యొక్క రాజ్యాన్ని త్యాగం చేశాడు కాబట్టి త్యాగధేను అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఒక్కసారి తెలుగులో చూడండి. త్యాగధేను అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. ఇతను ఒక శాసనాన్ని వేయించాడు. ఆ శాసనం పేరు కొండనాగూరు శాసనం. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఈయన యొక్క శాసనం పేరు కొండనాగూరు శాసనం అనేటువంటిది. కొండనాగూరు శాసనం అనేటువంటిది. ఇతని యొక్క శాసనం పేరు కొండనాగూరు శాసనం అనేటువంటి చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి. ఇంద్రభట్టారకుడు యొక్క శాసనం ఏంటండి? కొండనాగూరు. మీరు ఈ టైటిల్ మర్చిపోండి. టైటిల్ గుర్తున్నా లేకపోయినా 7 రోజులు పరిపాలించాడు అనేటువంటిది గుర్తు లేకపోయినా ఏం గుర్తుండాలి అంటే కొండనాగూరు శాసనం అంటే ఎవరు గుర్తు రావాలి? ఇంద్రభట్టారకుడు. ఇంద్రభట్టారకుడు వేయించినటువంటి శాసనం కొండనాగూరు శాసనం. కేవలం 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. ఎవరు అంటే ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రాజు రాసుకొని. నెక్స్ట్ రాజు ఎవరు అంటే 2వ విష్ణువర్ధనుడు. విష్ణువర్ధన II. వీళ్ళకి పెద్దగా ఏమీ వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకట్లేదు. వీళ్ళకి సంబంధించి పెద్దగా ఇంపార్టెన్స్ కూడా ఏమీ లేదు. 2వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి రేమూరు ఇన్స్క్రిప్షన్ను కంపోజ్ చేయడం జరిగింది. రేమూరు శాసనాన్ని వేయించడం జరిగింది 2వ విష్ణువర్ధనుడు. కొండనాగూరు శాసనాన్ని ఎవరు వేయించారు? ఇంద్రభట్టారకుడు. రేమూరు శాసనాన్ని ఎవరు వేయించారు? రేమూరు శాసనాన్ని ఎవరు వేయించారు? 2వ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రాజు అండి కొక్కిలి. కొక్కిలి ఇతను ఇంపార్టెంట్ అండి. కొక్కిలి కొంచెం ఇంపార్టెంట్. ఏమీ ఈయనకు సంబంధించిన హిస్టరీ ఏమీ ఉండదు. యాక్చువల్గా కొక్కిలి అనేటువంటి వ్యక్తి నిజమైన వారసుడు కాదు. కాకపోతే తన యొక్క బ్రదర్ నుంచి రాజ్యాన్ని అపహరించి 6 నెలలు పరిపాలించి తర్వాత యలమంచిలి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి యలమంచిలి రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. యలమంచిలి రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్పాలి? కొక్కిలి. మళ్ళీ చెప్తాను చూడండి. వేంగి చాళుక్య రాజు కొక్కిలి అనేటువంటి వ్యక్తి. ఇతను ఒక 6 నెలలు వేంగి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించి ఇక్కడి నుంచి పారిపోయి యలమంచిలి అనేటువంటి ప్రాంతం, విశాఖపట్నం పక్కనే ఉండేటువంటి యలమంచిలి అనేటువంటి ప్రాంతానికి చేరుకొని అక్కడ ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. యలమంచిలి డైనాసిటీని ఏర్పాటు చేశాడు. యలమంచిలి రాజ్యం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కొక్కిలి అనేటువంటి వ్యక్తి. ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా యలమంచిలి రాజ్య నిర్మాత అంటే ఏం చెప్పాలి? కొక్కిలి అనేటువంటి వ్యక్తి పరిపాలించడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది? కొక్కిలికి సంబంధించింది. నెక్స్ట్ 3వ విష్ణువర్ధనుడు. విష్ణువర్ధన III అండి. 3వ విష్ణువర్ధనుడు. 3వ విష్ణువర్ధనుడు అని